Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. Vessels given సైలెంట్ ఓటింగ్ కంప్లీట్ గా వైసీపీ పడే లెక్కనైతే ఒకసారి నానిగారు కూడా రియాక్ట్ అవ్వాలి. నానిగారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది 40% ఆల్రెడీ బెనిఫిషరీస్ ఇన్ టోటల్ మనకు వేసి ఉండాలి అని చెప్పి సైలెంట్ గా బెనిఫిషరీస్ లోపలికి వెళ్ళిన తర్వాత మూడు మార్చుకుని కూటమి ఇచ్చినటువంటి హామీలకి టెంప్ట్ అయ్యి వేసే ఉండొచ్చుగా. తెలంగాణ లాగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాగా ఏదో అన్న సామెతగా ఉంటుందండి. ఏం పర్లేదు, అలా కాదు. వినండి అంటే నిజంగా కూటమికే వాళ్ళ హామీల మీద అంత నమ్మకం ఉంటే మీకు ప్రచారంలో వాళ్ళ హామీల గురించి మాట్లాడాలా? ఎంతసేపు ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీ భూములు దొబ్బేస్తాడు జగన్, మీ భూములు రాసేసుకుంటాడు, మీ భూములు అమ్మేస్తాడు, మీ భూములు తాకట్టు పెట్టుకుంటాడు, వైసీపీ వాళ్ళకి రాసేస్తాడు, లేదా ఎమ్మెల్యేలకు రాసేస్తాడు. ఇది మాట్లాడారు తప్పితే ఎక్కడ మా 6 హామీలని కానీ లేదా మా 10 హామీలని కానీ సూపర్ 6 ఎక్కడ ఊసే లేదు అసలు. మీకు పోనీ మీరు అనుకుందాం, దాని మీద ఎక్కువ కూటమి ఫోకస్ పెట్టింది అనుకుంటాం. దీని ఇంపాక్ట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తే భూములు లాగేసుకుంటారు, ఏదో కొత్త చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టంతో అసలు మీకు రిజిస్ట్రేషనే కాదు ఓన్లీ జిరాక్స్ పేపర్లు ఇస్తారు తప్ప ఒరిజినల్ పేపర్లు ఎవరు, ఇట్లా విపరీతంగా ప్రచారం చేశారు. ఇది కొంత జనాలు భయపెట్టి ఉండదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద నోరిప్పినంత వరకు మాత్రం ఏంటి ఏం జరుగుతుందా అనేది, ఎందుకంటే అసలు విషం చిమ్మేస్తున్నాయి. ఈనాడు, జ్యోతి, TV5 అసలు పేపర్ తెరిస్తే టీవీ పెడితే చాలు విషం చిమ్మే పరిస్థితులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో నోరిప్పి క్లియర్ కట్గా చెప్పాడో బాలకృష్ణ ఆస్తులు కొనుక్కున్నాడు, పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఆస్తులు కొనుక్కున్నాడు, అలాగే చంద్రబాబు ఇంట్లో కుటుంబ సభ్యుల ఆస్తులు కొనుక్కున్నారు ఆంధ్రాలో, ఈనాడు రామోజీరావు గారు ఆస్తులు కొనుక్కున్నాడు. ఎవరి ఆస్తి డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా, ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? మరి మీ డాక్యుమెంట్లు మీకు ఎట్టా వచ్చినాయి? మరి మీ ఆస్తులు కొనుక్కున్నప్పుడు ఇదంతా మోసం కదా, అబద్ధం కదా? ఇది పలానా రోజున పలానా తారీఖున పలానా ఊళ్ళో మీరు ఆస్తి కొనుక్కున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆస్తి కొనుక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారు బంధువులు ఆస్తి కొనుక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోడళ్ళు కొనుక్కున్నాడు, ఇట్లా ఎవరెవరు బాలకృష్ణ గారు కొనుక్కున్నాడు. ప్రతిదీ కేటగారికలుగా జగన్మోహన్ రెడ్డి గారు పటాపంచలు చేశాడు. అప్పుడు అందరూ కూడా ఓరేమో ఇంత విషయం చెబుతున్నారా బాబు, వీళ్ళ ఆస్తులు కొనుక్కుని వీళ్ళ డాక్యుమెంట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఎవడు ఖండిస్ దాకా రాలా, మా డాక్యుమెంట్లు మా దగ్గర లేవు, జగన్ దగ్గర ఉన్నాయి, మా ఫోటో జనరల్ గా ఒక నానుడు ఉంది, నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది అని చెప్పి. సరే ఓకే, కూటమి అబద్ధమే ప్రచారం చేసింది అనుకుందాం, కానీ ఆ ప్రచారం ఆల్రెడీ ఇప్పటికే ఊరంతా చుట్టొచ్చింది, దాని ప్రభావం ప్రజల మనసుల మీద కూడా పడే ఆస్కారం ఉంటుంది కదా, ఉండదా? మీరేదో నిజం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. అది మీరో నేను అయితే నిజం అయిపోయేదండి. కానీ వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు సాప చుట్టేసాడు, 4 ఆకులు ఎక్కువ చదివాడు, వీళ్ళకన్నా 10 ఆకులు ఎక్కువ చదివాడు, ఇతనికన్నా వీళ్ళకన్నా 10 ఆకులు ఎక్కువ చదివాడు కాబట్టి అవన్నీ తిప్పికొట్టగలిగాడు, జనాలకి సత్యాలంటే చెప్పగలిగాడు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెమ్ముతున్నారు అనేది మనస్ఫూర్తిగా నమ్మారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.